of variables today. One minute. Variable types. So the first one is first one, see, instance variable. Instance variable. Instance variable ఏమంటామంటే what do we say ma? Non-static. Okay na? Okay. Non-static variable and another word, another is there అని అంటాం. Object level variable అని కూడా అంటాం. Okay, so these are the different names for this instance variable. Why it is called as instance? Instance is nothing but what ma? I think we have listened this word somewhere. Instance అని ఎక్కడ యూస్ చేసాం? immediate action, immediate. Okay, in English word, but here in Java, instance and word use chesam. What is an instance? Instance is to create an object. Ante kada. So instance is nothing but memory space which is allocated for the class data members through object only. So object is called as an instance here. So instance variable means a variable, okay, whose memory space is getting created with respect to object. So that's why those variables, alante variables ఏమంటామంటే those variables are called as instance variables అని అంటాము. ఆ వేరియబుల్స్ కి మెమరీ స్పేస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, అలొకేట్ అవుతుంది అనేది మ్యాటర్స్. ఓకే, మనం యూజ్ చేస్తున్నాం కదా ఇంట్ ఏ అని చెప్పి, అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్లీ 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. ఎప్పుడు అలొకేట్ అవుతుంది 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ వేరియబుల్ ఏ కి 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏ ఈజ్ హియర్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ అని అనాలి. So a variable whose memory space is getting created with respect to object at the time of object creation. Object create చేస్తున్నప్పుడు ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి, ఎలాంటి వేరియబుల్స్ కి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. Okay, it is totally depending on the object. Through object only the memory space is getting allocated. So that's why it is called as object level variable. Object level variable అంటాము. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆర్ నాన్ స్టాటిక్ అంటాం. ఇది స్టాటిక్ వేరియబుల్ కాదు కాబట్టి నాన్ స్టాటిక్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఎవర్ ఇన్స్టెన్స్ వేరియబుల్. yes please. Now another point, what is the instance variable definition is this one. Okay. yes please. ఇంకోటేటివా, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి మెమరీ స్పేస్. yes this is what. And instance variables ఎప్పుడు క్రియేట్ చేసామా, మెథడ్స్ అమ్మా. సో see the here 1 minute. Yes ma, whenever object is created. Yes, now to represent these instance variables, okay, instance variables are represented. Okay, to represent these instance variables, no special keyword is used. Okay na, static and use ఏ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తానేటివి ఇంట్ ఏ, ఓకే, క్యార్, సిహెచ్, ఇవి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇవి ఏ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్, సిహెచ్ అనేది కూడా ఒక ఇన్స్టెన్స్ వేరియబులే. ఓకేనా? సో ఇలా మనం మెన్షన్ చేస్తే కనుక, ఎస్టర్డే మనం చూసిన ఎగ్జాంపుల్స్, వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేసాం కదా, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఆర్ 2 type of variables, ఇన్స్టెన్స్ టైపే అవి. ఓకే, ఇన్ డేటా టైప్స్ ఆల్సో అన్ని డేటా టైప్స్ యూజ్ చేసి వేరియబుల్స్ యూజ్ చేసాం కదా, క్రియేట్ చేసాం కదా, అవి కూడా ఇన్స్టెన్స్ వేరియబులే. ఓకేనా? సో దట్ ఈస్ వాట్, టు రిప్రజెంట్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ నో స్పెషల్ కీవర్డ్ ఈస్ యూజ్డ్, జస్ట్ లైక్ దిస్. ఇలా మనం డిక్లేర్ చేస్తే కనుక వీటిని ఏమంటామంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాము. ఓకేనా? yes please. Another point is
ఓకే మస్ట్ బి యాక్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. ఎస్ ప్లీజ్. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకేనమ్మా. టు యాక్సెస్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్, ఓకే వి నీడ్ వాట్ మా ఆబ్జెక్ట్. డెఫినెట్ గా మనకు ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఏం చెప్తున్నాను? త్రూ ఆబ్జెక్ట్ ఓన్లీ we can access the ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉండాలి. ఆబ్జెక్ట్ తోనే ఎలా క్రియేట్ చేసే వాళ్ళము? ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంది, సింటాక్స్ రాస్తున్నాను, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లాస్ పేరు నేను డెమో రాసుకున్నాను అనుకోండి. ఓకేనా? డెమో ఓబీజే ఈక్వల్స్ టు న్యూ డెమో ఆఫ్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ ఓబీజే అనే ఆబ్జెక్ట్ తో మనం ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏవి ఏ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సిహెచ్ అనే వేరియబుల్ ఉంది, ఆబ్జెక్ట్ తోనే యాక్సెస్ చేయాల్సి వస్తుంది. ఓబీజే డాట్ సిహెచ్ లైక్ దిస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని మనం ఇలా యాక్సెస్ చేయాలి త్రూ ఆబ్జెక్ట్ తోనే మనము యాక్సెస్ చేయాల్సి వస్తుంది. సో if a variable is being accessed through object, if the memory space for that variable is allocated at the time of object creation, so those variables are called as instance variables. ఓకేనా? సో ప్రోగ్రామాటిక్ గా కూడా ఇలాగే మనం యాక్సెస్ చేస్తాం. ఆబ్జెక్ట్ పేరుతోనే యాక్సెస్ చేయాల్సి వస్తుంది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని. ఓకేనా? ఎస్ ప్లీజ్. మ్యామ్ మీ డిస్ప్లే కనిపించట్లేదు మ్యామ్. ఈజ్ మై స్క్రీన్ నాట్ విజిబుల్? నాట్ మ్యామ్. కనిపిస్తుంది. సో నాగేష్ మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. అయ్యాను మ్యామ్, ఇప్పుడు 2 times అయ్యాను ఇలానే. నాగేష్ అన్న రిమూవ్ అయ్యి మళ్ళీ 1 అవుతావు. అదే 2 times అయ్యాను. సో నేను మళ్ళీ ఎలాగమ్మా? కెన్ ఐ రీలాగిన్ అగైన్? నేను రీలాగిన్ అవ్వన్నా? ఓకే కానీ అలానే కానీ ఏమ్మా నగేష్? నౌ సీమా, దిస్ ఇస్ వాట్ అవర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ మా. ఓకే నౌ కమ్ టు దిస్. ఇప్పుడు మనం నిన్నటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఏ వేరియబుల్స్ క్రియేట్ చేసామని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటున్నామంటే మెమరీ స్పేస్ ఎప్పుడు అలికేట్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మెమరీ స్పేస్ అలికేట్ అవుతుంది ఆ వేరియబుల్స్ కి. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. దే డిపెండింగ్ ఆన్ టోటలీ ఆబ్జెక్ట్ పైన. అదర్వైజ్ ద మెమరీ స్పేస్ ఇస్ నాట్ అలికేటెడ్ ఫర్ దోస్ వేరియబుల్స్. ఓకే సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే త్రూ ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ ఆ వేరియబుల్, ఓబీజే డాట్ సో అండ్ సో వేరియబుల్. ఓకే ఇలా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేస్తాము. Now, without knowing also, yesterday we have accessed those instance variables. Okay, now second type is static variable. Ani anta. What is a static variable? Means a variable whose memory space is allocated, okay, at the time of class loading itself. Yes please. By class loader subsystem program inside the JVM. Yes please. మన JVM ఉంది కదమ్మా. JVM ఏం చేస్తుంది? డాట్ క్లాస్ ఫైల్ కంపైల్ చేసిన తర్వాత బయట కూడా వస్తుంది కదా డాట్ క్లాస్ ఫైల్. ఆ డాట్ క్లాస్ ఫైల్ ఓకేనమ్మా మన JVM ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు లోడ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోడ్ చేస్తున్నప్పుడే మెమరీ స్పేస్ వాట్ అలోకేట్ జనరేట్ చేసి మీన్స్ వాట్ లోడ్ చేసి ఇచ్చేస్తుంది ఎవరు? మన JVM. at the time of class loading itself with the help of this class loader అనే ప్రోగ్రామ్ వల్ల లోడ్ అవుతుంది కదా మెమరీలోకి. అప్పుడే ఈ స్టాటిక్ వేరియబుల్స్ కి ఓకేనా మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అయిపోయి ఉంటుంది. ఆబ్జెక్ట్ అవసరమే లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ ఓకే the variables which are static, for them memory space will get allocated without object. Okay na? So yes please.
So that's why these variables are also called as static variables ని ఏమంటామంటే these static variables are also called as class level variable అని అంటాము. Class level variable at the time of class loading time the memory space is getting allocated for static variables. అది స్టాటిక్ బ్లాక్ అనేయచ్చు. ఓకేనా, ఆ బ్లాక్ లో మెథడ్స్ రావచ్చు, వేరియబుల్స్ రావచ్చు. అంటే స్టాటిక్ మెథడ్స్ కిను స్టాటిక్ వేరియబుల్స్ కిను ఓకేనమ్మా ఏవే ఉన్నాయో స్టాటిక్ గా ఉండేటివి ఏముంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ కూడా 2 types మా ఇన్స్టెన్స్ మెథడ్స్ అని స్టాటిక్ మెథడ్స్ అని ఉన్నాయి. ఓకేనా, సో సేమ్ డిఫరెన్సెస్ ఓకే. ఒక మెథడ్ కి మెమరీ స్పేస్ ఎప్పుడు అలొకేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ అంటే కనుక అది ఇన్స్టెన్స్ మెథడ్స్ అయిపోతుంది. ఓకేనా, లేకపోతే కనుక ద మెథడ్స్ టు ద మెమరీ స్పేస్ విచ్ ఇస్ అలొకేటెడ్ ఫర్ ద మెథడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ టైమ్ అంటే కనుక అలాంటి మెథడ్స్ ఏమంటాము, స్టాటిక్ మెథడ్స్ అని అంటాము. ఓకే, అలాగే స్టాటిక్ వేరియబుల్స్ అన్నమాట. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ without object also we are creating the memory space for static data. So that's why it is called as class level variable. Class మీద డిపెండ్ అయిన అంతేగాని ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వట్లేదు. ఓకేనా, సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ as class level variable. అండ్ ఎస్ ప్లీజ్ ఇంకా ఏంటినా ఈ స్టాటిక్ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేయాలంటే we will be using one keyword called static అని యూజ్ చేస్తాం. ఓకే, to represent this static variable. Okay, we will use one keyword called, what is that keyword, static keyword అని యూజ్ చేస్తాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం రాసింది int a అని అన్నాం కదమ్మా, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఏ కీవర్డ్ యూజ్ చేయలేదు, డేటా టైప్ ముందర ఏ కీవర్డ్ యూజ్ చేయలేదు. ఇప్పుడు స్టాటిక్ కి ఎలా రాస్తామంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాలి. స్టాటిక్ int a అని రిప్రజెంట్ చేస్తే కనుక ఈ బి అంటాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏమంటాను, బి అంటాను, వేరియబుల్ బి. దిస్ వేరియబుల్ బి ఈజ్ వాట్ టైప్ అంటే స్టాటిక్ ఇంటీజర్ టైప్ అని అంటాం. ఓకేనా, వేరాజ్ ఏ వేరియబుల్ ఏ టైప్ అంటే కనుక ఇన్స్టెన్స్ ఇంటీజర్ టైప్ అని అంటాం. ఇది ఇన్స్టెన్స్ టైప్ అండ్ ఆల్సో ఏ డేటా టైప్ యూజ్ చేస్తున్నాం, ఇంటీజర్ టైప్ అని అంటున్నాం. ఓకేనమ్మా, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. స్టాటిక్ వేరియబుల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టాటిక్ అనే కీవర్డ్ తో ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేస్తే కనుక అప్పుడు ఏమైపోతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడ్ అవుతున్నప్పుడే ఈ బి అనే వేరియబుల్ కి మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అయిపోతుంది. will get allocate without the need of object. ఓకేనా, అందుకే మన మెయిన్ మెథడ్ కూడా ఎలా ఉంది, మా స్టాటిక్ ఉంది కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది కదమ్మా. సో ఆర్క్స్ ఆఫ్ అని ఇది మెథడ్ గురించి చెప్తున్నాను. ఈ మెయిన్ మెథడ్ కూడా అంటే ఏం చెప్తున్నానంటే స్టాటిక్ మెథడ్ అయినా స్టాటిక్ వేరియబుల్ అయినా ఓకే మెమరీ స్పేస్ ఎప్పుడు అలికేట్ అవుతుందంటే ఓకేనమ్మా, ఎప్పుడు అలికేట్ అవుతుంది, క్లాస్ లోడ్ అవుతున్నప్పుడే ఈ స్టాటిక్ డేటాని స్టాటిక్ మెథడ్స్ కి మెమరీ స్పేస్ అలికేట్ అయిపోతుంది. ఈ మెయిన్ మెథడ్ ని ఎవరు కాల్ చేస్తున్నారంటే మనం కాల్ చేయట్లేదు. మెయిన్ మెథడ్ ని ఇంటర్నల్లీ JVM కాల్ చేసుకుంటుంది. ఎప్పుడు కాల్ చేస్తుంది అంటే క్లాస్ లోడ్ చేస్తున్నప్పుడే మెయిన్ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఎలా కాల్ చేస్తుంది అంటే ఫస్ట్ మెమరీ స్పేస్ అలొకేట్ చేస్తుంది అనమాట. వేటికి, స్టాటిక్ బ్లాక్ కి మెమరీ స్పేస్ అలొకేట్ చేస్తుంది JVM. ఓకేనా, ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేయదు JVM. ఓకేనా, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ అలొకేట్ ద మెమరీ స్పేస్ ఫర్ స్టాటిక్ డేటా. సో అది వేరియబుల్ అయినా కావచ్చు, అది స్టాటిక్ మెథడ్ అయినా కావచ్చు. అందుకే మెమరీ స్పేస్ ఫర్ ద మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ లేకుండానే మెమరీ స్పేస్ అలొకేట్ అయిపోతుంది ఫర్ ద మెయిన్. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ టైమ్. Okay now, so JVM is calling this main method. After calling this main method by the JVM, the memory space is allocated for this static method and static data. Okay, so after that execution starts. After that JVM ఏం చేస్తుంది, execution start చేసుకుంటుంది. Okay nama, so based on the type of variable, type of data we used in the class, the memory space will get allocated accordingly. If it is an instance variable, it will wait for the object. If it is a static variable or static method, no need of object creation. At the time of class loading time itself, the memory space will get allocated.
So that's why and the static variables have to be represented with the keyword called star. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కి ఇచ్చిన వేరియబుల్ మెమరీలో స్టోర్ అవుతాయా? అవునమ్మా, అందుకే కదా ఆబ్జెక్ట్ తో క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినవన్నీ ఏ మెమరీలో స్టోర్ అవుతాయి? హీప్ మెమరీలో వెళ్ళి స్టోర్ అవుతాయి. సో ఆబ్జెక్ట్ తో క్రియేట్ అవుతున్న మెమరీ స్పేస్ డేటాని ఏమంటామంటే ఇన్స్టెన్స్ డేటా అని అంటాం. వితౌట్ ఆబ్జెక్ట్ if the memory space is allocated at the time of class loading time అంటే కనుక స్టాటిక్ వేరియబుల్ అని అంటాం. ఓకేనా ప్లీజ్. నా ఈ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము స్టాటిక్ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేయాలంటే. అందుకే మన మెయిన్ మెథడ్ ని కూడా స్టాటిక్ అని పెట్టారు. ఓకే, సో మెయిన్ మెథడ్ ని మనం ఇలా కాల్ చేసామా? obj.main అని అన్నామా? లేదు. Without the need of object, the main will get execute and the memory will get allocated for the static data. ఓకే, ఇప్పుడు ఈ స్టాటిక్ డేటాని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, టు యాక్సెస్ ది స్టాటిక్ డేటా అంటే స్టాటిక్ వేరియబుల్ ఇక్కడ నేను చెప్తుండేది. ఇప్పుడు మెయిన్ మెథడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది వేరియబుల్స్ గురించి కాబట్టి మెథడ్స్ గురించి కాదు కాబట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మెథడ్స్ యూజ్ చేయట్లేదు. వేరియబుల్స్ దగ్గరికి రండి. టు యాక్సెస్ దిస్ స్టాటిక్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఎలాగా అంటే త్రూ క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్ తో కాదు. ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ చేస్తే కనుక అది ఇన్స్టెన్స్ వేరియబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం CH అని 2 వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గా మనం డిక్లేర్ చేసాం కదా. వీటిని ఎలా యాక్సెస్ చేశాను? ఆబ్జెక్ట్ తో యాక్సెస్ చేశాను. obj.a అన్నాను, obj.ch అన్నాను. ఓకే, ఎందుకు అంటే ఆబ్జెక్ట్ తోనే ఎందుకు కాల్ చేశారంటే సిన్స్ ఇట్ ఈస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాబట్టి. ఇప్పుడు స్టాటిక్ అని ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేసాం కాబట్టి ఈ స్టాటిక్ బి వేరియబుల్ ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే త్రూ క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ తో అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు సపోజ్ నా క్లాస్ నేమ్ డెమో ఉందనుకోండి. ఓకే, demo.b అని మీరు కాల్ చేయాలి. ఆ బి వేరియబుల్ ని ఎలా యాక్సెస్ చేయాలి? డెమో అనే క్లాస్ నేమ్ తో డాట్ ఆపరేటర్ యూస్ చేసి యాక్సెస్ చేయాల్సి వస్తుంది. ఆబ్జెక్ట్ అయి ఉంటే obj డాట్ అని అనేవాళ్ళు. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ తో యాక్సెస్ అవుతుంది స్టాటిక్ వేరియబుల్స్. demo.b, demo.ch, demo.a. కానీ ఇక్కడ int a అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్. దిస్ ఈజ్ ఏ ఓకే, a is a what type ఇది? ఇన్స్టెన్స్ integer type, int type, ఇన్స్టెన్స్ int type. ఇక్కడ b అనేది ఏ టైప్? ఇది b is a స్టాటిక్ అని యూజ్ చేస్తాం కదా, అక్కడ కీవర్డ్ అక్కడ కనబడుతుంది కదా స్టాటిక్ అని. ఓకేనా, ఇట్ ఈస్ a static integer type. b is a static integer. Yes please. Okay Nama, this is how we will be using this static variables, instance variables. So that's what I have mentioned here in the PPT also. These are the differences programmatically. So static variables gurinchi chudandi. First point, static variables are those whose memory space is created only once. ఒకసారి అన్నమాట. క్లాస్ ఎన్నిసార్లు లోడ్ చేస్తాము మా అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్. ఓకేనా, అప్పుడే మనకు క్లాస్ కంపైల్ చేసిన తర్వాత క్లాస్ అనేది ప్రతిసారి లోడ్ అవుతూ ఉండదు, ఒకేసారి లోడ్ అవుతుంది. అప్పుడు మెమరీ స్పేస్ అనేది అప్పుడే అలొకేట్ అయిపోతుంది వేటికి? స్టాటిక్ బ్లాక్ కి. Okay, so irrespective of number of object creation, without the need of object creation, the memory will get allocated for the static variable అని first point. Next point చూడండి, in static variable column లో programmatically static variable declaration must be preceded with the keyword called static అని మెన్షన్ చేయాలి. స్టాటిక్ అని మెన్షన్ చెయ్యట్లేదు అంటే అది ఏ టైప్ అయి ఉంటుంది? ఇన్స్టెన్స్ టైప్ అవుతుంది. ఓకేనా, స్టాటిక్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయాలి? మస్ట్ బి యాక్సెస్ విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ తో కాదు, క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేస్తే కనుక అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా, స్టాటిక్ వేరియబుల్స్ డిపెండ్స్ ఆన్ క్లాస్. సో దట్స్ వై స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? క్లాస్ లెవెల్ వేరియబుల్స్, నాట్ ఆబ్జెక్ట్ లెవెల్. ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయితే ఆబ్జెక్ట్ లెవెల్ అంటాం. ఓకేనా, క్లాస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి క్లాస్ లెవెల్ వేరియబుల్ అని అంటాము స్టాటిక్ వేరియబుల్స్ ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి మా, ఫర్ బోత్.
Yes, ma, see here now what I have taken. సో సింపుల్ గా 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు నోట్ ప్యాడ్ లో రాసినట్టు ఎగ్జాంపుల్ ఇలా మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ ఏ స్టాటిక్ గా తీసుకున్నాను. ఓకేనా, స్టాటిక్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని అన్నాను అండ్ ఇంట్ బి ఈక్వల్స్ టు 20 అన్నాను. సో ఇదేమో ఇంట్ బి ఈక్వల్స్ టు 20 ఏమో నాన్ స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ ఇంట్ ఏ ఏమో ఇది స్టాటిక్ వేరియబుల్. ఇలా రిప్రజెంట్ చేస్తాను. ఈ స్టాటిక్ అనే కీవర్డ్ తీసేసారనుకోండి, దెన్ ఏ విల్ బికమ్ వాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. ఓకే, స్టాటిక్ అని ఎక్స్ప్లిసిట్ గా పెట్టారనుకోండి, దట్ వేరియబుల్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ లోకి వెళ్ళాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానంటే ఒక వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. వాట్ ఈస్ మై క్లాస్ నేమ్? వేరియబుల్స్ ఈస్ మై క్లాస్ నేమ్. వేరియబుల్స్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ వేరియబుల్స్ ఆఫ్ అని పెట్టాను. ఓకేనమ్మా, నౌ సీ ఐఎమ్ ట్రైయింగ్ టు కాల్ ద నౌ. సో ఆబ్జెక్ట్ తో నేను 2 వేరియబుల్స్ ని కాల్ చేస్తాను. అర్థమవుతుందా? ఈ 2 వేరియబుల్స్ ని, ఏ వేరియబుల్ ని బి వేరియబుల్ ని కూడా ఆబ్జెక్ట్ తోనే కాల్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటిమా? ఓబీజే డాట్ ఏ అని అన్నాను. అప్పుడు ఏమొస్తుందో చూడండి, వార్నింగ్ వచ్చింది చూడండి. ఇక్కడ వార్నింగ్ ఏమంటుంది? ద స్టాటిక్ ఫీల్డ్ వేరియబుల్స్ ఏ షుడ్ బి యాక్సెస్డ్ ఇన్ ఎ స్టాటిక్ వే ఓన్లీ, ఆబ్జెక్ట్ తో కాదు అని అంటుంది. కానీ అదే మీరు ఏ వేరియబుల్ ని మీరు క్లాస్ నేమ్, స్టాటిక్ కదా, స్టాటిక్ వేరియబుల్ ని ఎలా యాక్సెస్ చేస్తాము? క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేస్తాము. సో క్లాస్ పేరేంటి? వేరియబుల్స్ ఇస్ అ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ డాట్ ఏ అంటే కనుక నో ప్రాబ్లం, నో వార్నింగ్, నో ఎర్రర్స్. అదే అంటున్నాము, స్టాటిక్ డేటాని మనము క్లాస్ పేరుతోనే యాక్సెస్ చేయాల్సి వస్తుంది ఇలాగా. నెక్స్ట్ అనదర్ వే కూడా ఉంది, చెప్తాను ఒక నిమిషం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఇప్పుడు ఏంటిమా? బి వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి. బి ఇస్ వాట్ నాన్ స్టాటిక్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలి. ఓబీజే డాట్ బి అని అంటాను. ఇప్పుడు నో ఎర్రర్, నో వార్నింగ్. బి ఇస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయాలి. సపోజ్ నేను ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని అక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ వేరియబుల్ ఏ ఉన్నది మ్యామ్. అక్కడ వేరియబుల్ పెట్టాలా కంపల్సరీగా? అవును, అది క్లాస్ పేరు. మాది క్లాస్ పేరు నేను ఏం తీసుకున్నానంటే వేరియబుల్స్ అని తీసుకున్నాను. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇంకో వే కూడా ఉంది, చెప్తాను ఉండండి. సో ఫస్ట్ అది క్లియర్ చేసేస్తాను ఉండమా. సో ఏమంటున్నానంటే స్టాటిక్ డేటాని ఎలా యాక్సెస్ చేయాలి అంటే క్లాస్ నేమ్ తో. ఓకేనా, సో మెయిన్ మెథడ్ కూడా ఏ టైప్ ఉంది? స్టాటిక్ టైప్. మెయిన్ మెథడ్ ఈజ్ ఆల్సో స్టాటిక్ మెథడే. ఓకేనా, మీరు క్లాస్ నేమ్ తోనే యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఏ అని కూడా పెట్టచ్చు. నో ప్రాబ్లం, నో ఎర్రర్, నో వార్నింగ్. నో ఎర్రర్, నో వార్నింగ్. డైరెక్ట్ గా ఏ అనే వేరియబుల్ పేరుతో డైరెక్ట్ గా యాక్సెస్ చేసేయచ్చు. నో ప్రాబ్లం. వితౌట్ ఎనీ క్లాస్ నేమ్ ఆల్సో యూ నో ప్రాబ్లం హియర్. వై? బికాస్ మెయిన్ మెథడ్ ఏ టైప్ మా? స్టాటిక్. ఓకే, ఈ ఏ అనేది ఏ టైప్? స్టాటిక్. సో స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ మెథడ్ లో డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ క్లాస్ నేమ్ ఆల్సో. ఇలా లైన్ నంబర్ 14 లో వేరియబుల్స్ డాట్ ఏ అని అన్నాను కదా, అక్కడ వేరియబుల్స్ అనేది ఏంటి? క్లాస్ పేరు. క్లాస్ పేరుతో మనం యాక్సెస్ చేయాలి యాక్చువల్ గా స్టాటిక్ డేటాని. కానీ ఒక నోట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద నోట్ పాయింట్ హియర్? ఓకే, విత్ ఇన్ ద స్టాటిక్ బ్లాక్. ఆ స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటి? స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్ అని. విత్ ఇన్ ద స్టాటిక్ బ్లాక్, okay, the static data can be accessed directly without mentioning class name also. క్లాస్ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సేమ్ ఇది స్టాటిక్ డేటానే, ఈ మెథడ్ కూడా స్టాటికే. అప్పుడు మీరు డైరెక్ట్ గా ఆ వేరియబుల్ ని మీరు యాక్సెస్ చేసేయచ్చు. నో నీడ్ ఆఫ్ మళ్ళీ క్లాస్ నేమ్ తో మనం యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ 2 వేస్ ఓకే. దేనికి
ఈ స్టాటిక్ డేటాకి, ఈ స్టాటిక్ వేరియబుల్ కి. అదే ఇక్కడ రాసింది. ఇలా అయినా యూజ్ చేయండి, ఇలా అయినా యూజ్ చేయండి. కానీ ఆబ్జెక్ట్ మీరు ట్రై చేశారనుకోండి యాక్సెస్ చేయడానికి, ఖచ్చితంగా వార్నింగ్, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకేనా? నౌ ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏది ఇక్కడ? బి ఈజ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేయాలి? ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టాను ఓబీజే అని, ఓబీజే డాట్ బి అని అన్నాను. ఇలానే యాక్సెస్ చేయాలి. సపోజ్ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ విత్ క్లాస్ నేమ్ తో మీరు ఓకేనా, వేరియబుల్స్ ఈజ్ అ క్లాస్ నేమ్ డాట్ బి అని అన్నారు అనుకోండి. బి అనేది ఏ టైప్? ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ ని మీరు క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేస్తే కనుక ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుంది? ఆబ్జెక్ట్ తోనే కదా. ఆబ్జెక్ట్ తోనే మనం యాక్సెస్ చేయాలి. మీరు ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తున్నారు? క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. See here, cannot make a static reference to the non-static field variable that is B. You cannot access like this అని అంటుంది. అందుకే చెప్తున్నాను స్టాటిక్ డేటాని స్టాటిక్ వే తోనే యాక్సెస్ చేయాలి. వాట్ ఈస్ ద స్టాటిక్ వే? క్లాస్ నేమ్ తోనే యాక్సెస్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ యాక్సెస్ ఎప్పుడు అంటే విత్ ఇన్ ద స్టాటిక్ బ్లాక్ లో అయితే కనుక డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? సో దట్స్ వై బోత్ ద వేస్. బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి అయితే ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయాలి, యాక్సెస్ చేయాలి. క్లాస్ నేమ్ తో మనం ఇక్కడ లైన్ నెంబర్ 18 నా క్లాస్ నేమ్ తో మీరు ఆ బి వేరియబుల్ యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. చేంజ్ బి టు స్టాటిక్ అంటుంది. అట్లీస్ట్ యూ చేంజ్ ద బి టైప్ యాజ్ స్టాటిక్ పెట్టేస్తే ఎర్రర్ పోతుంది. చూడండి ఇక్కడ స్టాటిక్ బి అన్నాను అనుకోండి, ఇక్కడ ఎర్రర్ పోతుంది, కానీ ఇక్కడ వార్నింగ్ వచ్చేసింది. ఆబ్జెక్ట్ తో మీరు ఆ స్టాటిక్ డేటాని మీరు యూజ్ చేస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటుంది. స్టాటిక్ వేరియబుల్స్ బి షుడ్ బి యాక్సెస్డ్ ఇన్ స్టాటిక్ వే ఓన్లీ, నాట్ విత్ ద ఆబ్జెక్ట్ అని అంటుంది. సో దట్స్ వై దిస్ ఇస్ వాట్ మా ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి కామెంట్ లో పెడుతున్నాను. నౌ రన్ దిస్, యూ విల్ గెట్ ద సేమ్ 10 and 20 ఓన్లీ. వాల్యూస్ లో చేంజ్ చెయ్యట్లేదు. ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి రిఫర్ చేస్తున్నాము ఇక్కడ. సో 10, 10, 20 ఎందుకంటే 2 times వేరియబుల్స్ డాట్ ఏ అన్నాను, ఏ లో 10 ఉంది. మళ్ళీ డైరెక్ట్ యాక్సెస్ చేశాను ఏ అని, మళ్ళీ 10 వచ్చింది. దాని తర్వాత ఆబ్జెక్ట్ తో మనం బి వేరియబుల్ ని యాక్సెస్ చేసాము 2, సో అందుకే 20 వచ్చింది. ఎనీ డౌట్ హియర్ మా? ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. No ma'am. Yes ma'am. So all the students now. No ma'am. Here ma'am. Okay ma'am. So see the difference also. Yes ma, ఇక్కడ differences ఉన్నాయి చూడండి ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ కి. ఈ డిఫరెన్సెస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Now methods ma, any doubt in variables ma? So overall ga variables types ive ma. So data types we have completed. We have seen the OOPS concepts, features, okay, definitions, and the data types we have started. And data types oka demo application, okay, and then variables we have started. So variables types completed. Okay ma. So methods, key methods can we start in tomorrow's class? Is it fine? Okay ma'am. Yes ma'am. We'll see this in a చెప్పండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అదే మేడం, ఎంతగా డిఫరెన్స్ ఇప్పుడు షేరబుల్ అని ఉంది కదా మేడం. ఇప్పుడు అవును. ఇన్స్టెన్స్ అవును కదా. సో ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని ఇంకో ఆబ్జెక్ట్ లోకి ఎలా మీరు షేర్ చేస్తారు? షేర్ చేయలేరు కదా, అవునా? ఒక ఆబ్జెక్ట్ కి అలొకేట్ చేసిన మెమరీ స్పేస్ ఇంకో ఆబ్జెక్ట్ మెమరీ స్పేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అవునా? ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. obj2 equals to new
వేరియబుల్స్ ఆఫ్, ఇది క్లాస్ పేరు కదా, ఇది క్లాస్ పేరు అవునా. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ఎల్ఎన్ సిస్ అవుట్ అని అంటాను, సిస్ అవుట్ ఓబీజే, ఓకే, అండ్ దెన్ సిస్ అవుట్ ఓబీజే2 అని అంటాను అవునా. సో నౌ సీ రన్ as జావా అప్లికేషన్. ఏమొచ్చిందమ్మా ఇక్కడ? సో సీ హియర్, ఈజ్ ద మెమరీ సేమ్ ఫర్ బోత్ ద ఆబ్జెక్ట్స్? ఓబీజే కి డిఫరెంట్ మెమరీ స్పేస్ @ 15 DB 9742, ఇది మెమరీ అడ్రస్ ఇది. ఓకే, ఈ జావా బేసిక్స్ ప్యాకేజ్ పేరు, ఇది జావా బేసిక్స్ అనేది ప్యాకేజ్ పేరు, వేరియబుల్స్ అనేది క్లాస్ పేరు. ఈ క్లాస్ కి ఈ మెమరీ స్పేస్ అడ్రస్ అన్నమాట. దిస్ ఇస్ ద అడ్రస్ ఆఫ్ మెమరీ. నా ఆబ్జెక్ట్ ఓబీజే2 కి డిఫరెంట్ మెమరీ స్పేస్. ఓకేనా. సో మెమరీ స్పేస్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎలా షేరబుల్ అవుతుంది అక్కడ డేటా? షేర్ అవుతుంది. స్టాటిక్ అయితే సేమ్ ఉంటది మేడం అయితే మెమరీస్. అవును, స్టాటిక్ కి స్టాటిక్ బ్లాక్ ఎప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది? మన క్లాస్ లోడ్ అవుతున్నప్పుడే మెమరీ అలొకేట్ అయిపోతుంది. అంటే స్టాటిక్ ఏ డేటా ఉందో స్టాటిక్ డేటా మొత్తానికి మెమరీ స్పేస్ లోడ్ అవుతున్నప్పుడే, క్లాస్ లోడింగ్ టైంలోనే మొత్తం స్టాటిక్ డేటాకి మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. అంటే ఒకే ఒక మెమరీ స్పేస్ ఉంటుంది అక్కడ. ఓకేనా, అక్కడ సేమ్ మెమరీ స్పేస్ యూజ్ చేస్తున్నారు. సేమ్ మెమరీ ఈజ్ బీయింగ్ used for entire static variable కి కూడా అండ్ స్టాటిక్ మెథడ్ కి కూడాను. స్టాటిక్ తో ఉన్న డేటా ఏమైనా ఉండేవండి, లోడ్ చేస్తున్నప్పుడే ఒకే ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ మెమరీ అనేది షేరబుల్ అవుతూ ఉంటుంది, ఆ మెమరీలోనే షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అంటే సేమ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకేనా, డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ అవుతుంది. ఒకసారి క్లాస్ క్రియేట్ చేసుకుంటే ఆ క్లాస్ క్రియేట్ చేసుకుంది మెమరీలో లోడ్ అవుతున్నప్పుడే స్టాటిక్ డేటాని స్టోర్ చేసుకోవచ్చా మ్యామ్? అవును, స్టాటిక్ డేటాకి మెమరీ స్పేస్ అలొకేట్ అయిపోతుంది. ఓకేనా, ఎంతనే ఇవ్వండి స్టాటిక్ డేటాకి, ఆ ఓవరాల్ స్టాటిక్ డేటాకి మెమరీ స్పేస్ ఒక మెమరీ స్పేస్ అలొకేట్ చేస్తుంది. డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ చేయట్లేదు. ఎలాగా ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ అవుతుంది కదా, అలా కుదరదు, అలా అవ్వదు. ఓకేనా, ఫర్ ఆబ్జెక్ట్స్ కి డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ అవుతాయి. వేరాస్ ఫర్ స్టాటిక్ డేటాకి ఓన్లీ వన్ మెమరీ స్పేస్, అంటే సేమ్ మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. 1 minute, మా సౌండ్ ఇస్ కమింగ్. సో అదే మా డిఫరెన్స్ అక్కడ, అదే అనమాట ఇక్కడ నేను పాయింట్ చెప్పింది ఇక్కడ. సో స్టాటిక్ ఆర్ దోస్ హూస్ మెమరీ స్పేస్ ఇస్ క్రియేటెడ్ ఓన్లీ వన్స్. ఒకసారి లోడ్ అవుతున్నప్పుడే స్టాటిక్ డేటా ఎంత ఉందో ఆ స్టాటిక్ డేటా మొత్తానికి ఒక మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. whenever the class is loaded in main memory irrespective of number of object creation, and this memory will get shareable. అదే ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ వాల్యూస్ ఆర్ షేరబుల్. ఎందుకు? సేమ్ మెమరీ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ మెమరీ స్పేస్ సేమ్ మెమరీ స్పేస్ యూజ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ అవుతున్నాయి కాబట్టి ఒక మెమరీ స్పేస్ లో ఉన్న డేటా ఇంకో మెమరీ స్పేస్ లోకి వెళ్ళాలి అంటే యూ షుడ్ గెట్ యాక్సెస్ విత్ దట్ ఆబ్జెక్ట్. అదర్ ఆబ్జెక్ట్ మీరు యాక్సెస్ చేస్తేనే షేరబుల్ అవుతుంది, లేకపోతే షేరబుల్ అవ్వదు. ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకుంటాను. int c ఈక్వల్స్ టు 30 తీసుకున్నాను. ఓకేనా, int c ఈక్వల్స్ టు 30 తీసుకున్నాను. 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, OBJ2 అని. ఓకేనామా. నా ఇక్కడ OBJB కాల్ చేశాను కదా, ఇక్కడ కాల్ చేసేటప్పుడు OBJB అన్నాను. ఇప్పుడు sys out. ఓకే, నా వాట్ ఐ విల్ డూ మా OBJ ఇంకో వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేశాను, సేమ్ క్రియేట్ చేసేయచ్చు. సో ఫైన్, OBJ2 తో యాక్సెస్ చేస్తాను. OBJ2.c అని అన్నాను. షేరబుల్ ఎలా అవుతుంది? ఓకే, సో కాపీ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అండ్ ఇలా కూడా చెప్పలేము.
ఇలా కూడా చెప్పలేము. సో మనము కాపీ కన్స్ట్రక్టర్ రానివ్వండి, కాపీ కన్స్ట్రక్టర్ లో వస్తుంది టాపిక్ ఇది మళ్ళీ. సో హియర్ ఇలా వస్తుంది కానీ ఇప్పుడు ఈ ఓబీజీ లో ఏ వాల్యూస్ ఉన్నట్టు, ఈ ఓబీజీ లో బిసి అనే వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఓబీజీ 2 లో కూడా బిసి అనే వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, సేమ్ ఉంటాయి. ఓకేనా, ఓబీజీ లో కూడా బి అండ్ సి వాల్యూస్ ఉంటాయి అండ్ ఓబీజీ 2 లో కూడా బి అండ్ సి వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కాబట్టి 2 ఆబ్జెక్ట్స్ లో కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ డేటాకి మెమరీ స్పేస్ అలొకేట్ చేసి ఉంటుంది. And if you call like this also you can get all those values, no problem in that. So కానీ ఇందులో ఉన్న ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని ఓకేనా డిఫరెంట్ మెమరీ స్పేస్ అండ్ ఈ ఆబ్జెక్ట్ కి క్రియేట్ అయిన మెమరీ స్పేస్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ షేరబుల్. ఓకే, సో షేర్ చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని తీసుకొని కాపీ చేసి కాపీ చేయాల్సి. మ్యామ్ బీసీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే 2 వాల్యూస్ తీసి పిలుచుకుంటుందా బీసీ? అవును కదమ్మా, మీరు యాక్సెస్ చేయాల్సిన బట్టి అంటే ఎలా క్రియేట్ అవుతున్నాం, ఈ ఆబ్జెక్ట్ వేటి క్రియేట్ చేసాం క్లాస్ కి కదా. ఈ క్లాస్ లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, బిసి ఉన్నాయి. అట్ ఏ టైమ్ ఇట్ విల్ హోల్డ్ దోస్ బిసి వాల్యూస్ కదా, అవునా కదా. ఈ క్లాస్ లో ఎన్ని ఇన్స్టెన్స్ డేటా ఉందో అన్ని ఇన్స్టెన్స్ డేటాకి ఆబ్జెక్ట్ మెమరీ స్పేస్ అలొకేట్ చేసిస్తుంది. అందుకే బిసి అని అన్నాను. ఓకే మ్యామ్. యా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అంటే అందులో ఒకే వాల్యూ ఉంటుందా అని కాదు కదా. ఇన్స్టెన్స్ డేటా ఎన్ని ఉన్నాయో ఆ ఇన్స్టెన్స్ డేటా మొత్తానికి ఆబ్జెక్ట్ హోల్డ్ చేసి ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇదంతా వద్దుమా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదంతా నేను తీసేస్తాను. ఓబిసిటీ వద్దు, ఏమీ వద్దు. Okay, at the time of constructors, the copy constructors lo we will see how to copy one object data to another object. Okay, later we will see that. So ఇవే కదా మోడిఫికేషన్స్ మనం చేసింది, ఇది కూడా అవుతుంది. ఓకేనా, ఎస్ ప్లీజ్. ఇప్పటికీ ఏం కన్ఫ్యూజన్ వద్దుమా, ఇది స్టాటిక్, ఇది ఇన్స్టెన్స్ అంతే. డిఫరెంట్ మెమరీ స్పేస్ అలొకేట్ అవుతాయి. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఇంకో ఆబ్జెక్ట్ కి కూడా డిఫరెంట్ మెమరీ స్పేస్ వస్తుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారో అన్ని ఆబ్జెక్ట్స్ కి డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ అవుతూ ఉంటాయి. అందుకే షేరబుల్ కాదు అంటున్నాం. ఓకేనా, సో దట్స్ వై షేర్ చేసుకోవాలి అంటే కనుక అప్పుడు మీరు ఎక్స్ప్లిసిట్ గా ఏం చేయాలి అంటే ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని మీరు ఇంకో ఆబ్జెక్ట్ లోకి కాపీ చేయాలి. అది కాపీ చేస్తేనే అప్పుడే ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా ఇంకో ఆబ్జెక్ట్ కి కాపీ అవుతుంది, ఐ మీన్ టు సే షేర్ అవుతుంది. లేకపోతే షేర్ అవ్వదు. అది ఆ టాపిక్ రావాలంటే కన్స్ట్రక్టర్స్ టాపిక్ రావాలి మా. ఓకేనా, సో టిల్ యూ ఎక్స్ప్లిసిట్లీ కాపీ from one object data to another object, then only you can share, otherwise not possible. Whereas a static data ki akkada memory space and the same memory space untundi for all the static data. So that's why aa memory space lo unna data ni meer share chesukochu, within that memory lone untam kabatti you can share that data. Okay now, so that is the difference. So any other doubt chudandi ikkada ppt pettunnanu. మ్యామ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎందుకు షేరబుల్ అవ్వదు, ఆబ్జెక్ట్ కాపీ చేసుకోవాలా? అవును కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ఓకేనా ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ మెమరీ స్పేసెస్ అలొకేట్ అవుతున్నాయి. డిఫరెంట్ మెమరీ స్పేసెస్ లో నుంచి డేటా ఎలా షేర్ అవుతుంది, ఫస్ట్ ఇంకో ఆ మెమరీ స్పేస్ లోకి డేటా పాస్ ఆన్ చేస్తేనే షేరబుల్ అవుతుంది. ఇంకో మెమరీ స్పేస్ డిఫరెంట్ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు నేను అదే కదా క్రియేట్ చేసింది, ఇక్కడ టూ మెమరీ స్పేసెస్ అలొకేట్ అయినాయి. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వెంటనే ఆ ఆబ్జెక్ట్ కి ఇంకో మెమరీ స్పేస్ అలొకేట్ అయింది. ఆ మెమరీ స్పేస్ ఒక ఐడి అన్నమాట, ఇది అడ్రస్ అన్నమాట ఇది. ఓకేనా, సో సేమ్ ఉందా ఇక్కడ, సేమ్ ఉంటేనే షేరబుల్ అవుతుంది కదా, లేకపోతే ఎలాగైతుంది, షేరబుల్ అవ్వదు. చూడండి, ఇక్కడ వేరే మెమరీ అడ్రస్, ఇక్కడ వేరే మెమరీ అడ్రస్, అందుకే షేరబుల్ కాదు. ఓకేనా, ప్రతి ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ మెమరీ స్పేస్ అలొకేట్ అవుతూ ఉంటుంది. ఎస్ ప్లీజ్, అందుకే షేరబుల్ కాదు. షేర్ చేయాలి అంటే కనుక ఎక్స్ప్లిసిట్ గా మనం ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని ఇంకో ఆబ్జెక్ట్ లోకి పాస్ ఆన్ చేయాలి. ఓకేనా, పాస్ ఆన్ చేస్తేనే మీకు షేర్ అయినట్టు డేటా, లేకపోతే కుదరదు.
ఓకేనా? సో ఫోర్సబుల్ గా మనము పాస్ చేయాలి. ఈ ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా ఇంకో ఆబ్జెక్ట్ కి పాస్ అని చేస్తేనే ఫోర్సబుల్ గా దెన్ ఓన్లీ యూ విల్ కాపీ దట్ డేటా ఇంటూ అదర్ ఆబ్జెక్ట్. షేర్ చేసినట్టు అవుతుంది, లేకపోతే కుదరదు. ఎస్ ప్లీజ్, అదనమాట మీనింగ్ మా. ఓకే, ఎస్ మ్యామ్. ఎస్ మా. సో ఫైన్ రైట్ మా. సో ఈ ఇన్స్టెన్స్ స్టాటిక్ వేరియబుల్స్ కొంచెం స్టడీ చేయండి. ఓకేనా? మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే టుమారో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఇన్ టుమారోస్ క్లాస్ మెథడ్స్. ఓకేనా? మెథడ్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ ఎంటైర్ క్లాస్. అవునమ్మా, వీ విల్ టేక్ వన్ ఎంటైర్ క్లాస్ ఫర్ ద మెథడ్స్. ఎస్ ప్లీజ్. సో ఫైన్ రైట్ మా. I will end the class now and I will share the notes now. Okay? మ్యామ్, చెప్పండి మా, చెప్పండి సురేఖ. ఇప్పుడు ఎవ్రీ ప్రోగ్రామ్ ఇక్కడ రాయాలి అంటే మళ్ళీ SRC కి వెళ్ళి ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్ లో క్లాస్ క్రియేట్ చేయాలా మ్యామ్? అవును అవును కదా. సో నేనేం చెప్తున్నానంటే, సో ఇవన్నీ బేసిక్స్ లోనే ఉన్నాం మనం ఎందులో ఉన్నాము? బేసిక్స్ లోనే ఉన్నాం. వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ అన్ని మీరు ఏం చేస్తారంటే ఒకే ఒక ప్యాకేజ్ లో పెట్టేసేయండి అన్నాను. ఆ ప్యాకేజ్ పేరు ఏమైనా జావా బేసిక్స్ అనే ప్యాకేజ్ పేరు పెట్టుకోండి. అందులో డేటా టైప్స్, వేరియబుల్స్, డెమో క్లాసెస్, ఓకేనమ్మా, రేపు చెప్పబోయే మెథడ్స్ అవన్నీ ఇందులో పెట్టుకోండి. జావా బేసిక్స్ అనే ప్యాకేజ్ లోనే క్లాసెస్ క్రియేట్ చేసుకుంటూ రండి. ఆ ప్యాకేజ్ దగ్గర రైట్ క్లిక్ చేయండి, న్యూ అని చెప్పండి, ఇంకో క్లాస్ తీసుకోండి, అంతే. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వేరే టాపిక్, మెయిన్ టాపిక్స్ ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెథడ్స్. అరేస్ ఏమో స్టార్ట్ చేస్తాను అనుకుంటాను. నో నో నో, అరేస్ ఇప్పుడే తొందరగా రాదు మా. మెథడ్స్ తర్వాత కాన్స్టెంట్స్ వస్తాయి. ఓకేనా? కాన్స్టెంట్స్ కూడా బేసిక్స్ కింద వస్తుంది, జావా బేసిక్స్ లోనే పెట్టుకునేయండి. దాని తర్వాత కన్స్ట్రక్టర్స్ వస్తాయి. ఓకేనమ్మా? సో కన్స్ట్రక్టర్స్ ఆల్సో కీప్ ఇట్ ఇన్, అంటే లేకపోతే సపరేట్ ప్యాకేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఒక టాపిక్ వైజ్ సెపరేట్ మోర్ దాన్ 1 క్లాసెస్ ఉంటే కనుక వేరే ప్యాకేజ్ పెట్టుకోవచ్చు. Actually, give me the phone.